డాక్టర్ గారు, నాకు విపరీతంగా హస్తప్రయోగం అలవాటుంది. ఇటీవల మా పక్కింటి ఆవిడతో సెక్స్లో పాల్గొన్నాను. ఎంతకీ అంగం స్తంభించలేదు. నా హస్తప్రయోగం అలవాటే నరాల బలహీనత తెచ్చిపెట్టిందా? నేను చేతితో చేసుకోవడానికే తప్ప స్త్రీతో సెక్స్లో సుఖం పొందడానికి పనికిరానా? నాకెంతో వేదనగా ఉంది, చనిపోవాలని ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. విపరీతమైన హస్తప్రయోగం అలవాటు అనేది కరెక్ట్ కాదండి. హస్తప్రయోగం అతి అనేది లేదు. ఎన్నిసార్లు చేయొచ్చు, ఓపిక ఉంటే రోజుకు 100 సార్లు చేయొచ్చు. దానిలో నష్టం లేదు. ఆయన పక్కింటి వాడితో చేయలేకపోయారు, పరాశితో చేయలేకపోయారంటే దట్ ఈ కాల్డ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఇంతమంది చెప్పుకున్నాము. ఏదైనా సరే ఒక కొత్త అనుభవం కావచ్చు, కొత్త స్థలం కావచ్చు, ఇలాంటి రెండుకి తెలియకుండా మనుషులు ఎవరైనా కంగారు వస్తుంది. కంగారు లేదు అనుకోవచ్చు, కానీ కంగారే కారణం. యాంగ్జైటీ, టెన్షను, స్ట్రెస్సు ఇవే కారణం. ఇక అది ఎవరు కాదని వీల్లేదు. వాటి వల్లే వాళ్ళు చేయలేకపోతారు. అతను ఎంతో చక్కగా ఎంతో ఎక్కువ అశ్వని చేసేవాడు, అక్కడ చేయలేకపోయింటే అర్థం ఏంటి? పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. తెలియని కంగారు వచ్చింది, గాబరా వచ్చింది, ఆందోళన వచ్చింది, భయం వచ్చింది. ఆ వచ్చుడు వెంటనే స్ట్రెస్ హార్మోన్స్ వచ్చేస్తాయి, అంగం గట్టిపడకుండా చేసేస్తాయి. చాలా కామన్ అది స్ట్రెస్. ఎవరైనా అపరిచితులతో కానీ లేకపోతే ఇంకొక లేదు అక్రమ లింగస్వామి పెట్టుకుని అక్కడ చేయలేకపోయారంటే దానికి మూల కారణం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఆమె చాలా మనసుపడి పిలుస్తుంది. ఆవిడ ఎక్స్పెక్టేషన్ ప్రకారం చేస్తానా చేయనా అనుకున్నాడా, అయిపోయింది మాట, అంతే, చేయలేడు. ఎందుకని? పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేసింది. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి, అంతే, దెబ్బ కొట్టేస్తుంది. స్ట్రెంగ్త్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, ఆరగా ఫియర్ లేకుండా ఉండాలి. ఉంటేనే వారు సక్సెస్ అవుతారు.